ప్రజలు మళ్ళీ మోసపోవద్దు, మమ్మల్ని ఓడించి తప్పు చేసిండ్రు అంట. ఎవరంటారు? కేటీఆర్. మొన్న రాష్ట్రంలో మేము గెలిస్తే మహారాష్ట్రలో విజృంభిస్తుంటిమి, అయ్యాక అదే లేదంటే మూడో సంబంధం పోయినట. ప్రజలను మోసం చేయాలని రేవంత్ మళ్ళీ ప్రయత్నిస్తున్నాడు. ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాడిది తప్పు, రెండోసారి మోసపోతే అది మోసపోయిన వాళ్ళదే తప్పు. హరీష్ రావు సవాల్ను రేవంత్ స్వీకరిస్తే నేను రాజీనామాకు రెడీ. బీజేపీకి 230 సీట్లే, మాకు 12 సీట్లు వస్తాయి. ఏపీలో మళ్ళీ జగన్ గెలుస్తాడు. కాళేశ్వరంపై ఎంక్వైరీకి కేసీఆర్ను పిలిస్తే తప్పు లేదని వ్యాఖ్యానించిండట. ఏమంటుండే ఇక్కడ హరీష్ రావు? ఇప్పుడు ఏది హరీష్ రావు సవాల్ను రేవంత్ స్వీకరిస్తే నేను కూడా రెడీ అంటున్నాడు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఏపీలో మళ్ళీ జగన్ గెలుస్తారని చెప్పేసి జగన్ మీద ఎంత ప్రేమ ఉన్నదో చూడరు. అందుకనే నీళ్ళన్నీ కూడా అక్కడనే ఇచ్చేసిండ్రు. తర్వాత చేపల కూర అక్కడ రోజా చేపల కూర వండి పెడితే పాప మాయకు మీకేం టెన్షన్ పడకూరి, మొత్తం రాయలసీమ రతనాలసీమ చేస్తా అని చెప్పి నగరి పోయి. అయితే ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిణామాలు ఇట్లుంటే మళ్ళీ ప్రజలే తప్పు చేసిరట. ప్రజలు తప్పు చేసింది, వీళ్ళు ఒప్పు చేసింది, ఇంకా కూడా మళ్ళీ సోయ వస్తలేదు. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించి ప్రజలు తప్పు చేశారని, కొన్ని రోజుల్లోనే తప్పును వాళ్ళు తెలుసుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ను నమ్మి మోసపోయామని ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారు. మరోసారి మోసగించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. దేవుళ్ళ మీద ఓట్లు పెడుతున్నారు. మళ్ళీ కాంగ్రెస్ కు ఓట్లు వేసి మోసపోతే ఈసారి తెలిసి కూడా ప్రజలు తప్పు చేసినట్లే, మళ్ళీ మోసపోవద్దని కేటీఆర్ వ్యాఖ్యానిస్తా ఉన్నాడు. ప్రజలు తప్పు చేసినట్ట ఇక